హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సంవత్సరం అయితే తెలుసుకుందామండి. మే 12 లోపల చెల్లింపులు రెడీ అండి. ఈ ఏర్పాట్లు మరో 7,000 కోట్లు కూడా నిధులు అయితే సమకూరుస్తూ ఉన్నారు. సో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం డీటెయిల్గా. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. సో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్ల గురించి మిత్రులు చాలామంది బిల్ నెంబర్స్ కూడా తెలియజేస్తూ కామెంట్ రూపంలో ఎప్పుడు పడతాయి, ఏమిటి చెప్పండి, అసలు పెండింగ్ బిల్లు ఇంకా జమ కావడం లేదు, మాకు కొందరు జమ అవుతున్నాయి అంటున్నారు, కొందరికి కావడం లేదు అనేది చెప్తున్నారు. సో కాబట్టి అందుకోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. సో పెండింగ్ బిల్ల విషయానికి వచ్చినట్లయితే డిఏ, డిఆర్, అరియర్స్, ఏపీజేఎల్ఐ లోన్స్, క్లోజర్స్, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పిఎఫ్ లోన్స్, సరెండర్ లీవ్స్, మెడికల్ బిల్స్, ఇలా చాలానే పెండింగ్లో అయితే ఉన్నాయండి. అయితే ఏప్రిల్ నెల ఆఖరికల్లా పిఎఫ్ లోన్స్ మరియు సరెండర్ లీవ్స్ కొన్ని అయితే జమ కావడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే గత 3 రోజుల నుంచి సరెండర్ లీవ్కి సంబంధించిన బిల్ చెక్ చేస్తూనే ఉన్నాను, కానీ ఎటువంటి బిల్లు కూడా కదలికలో లేదండి. సో బిల్లులన్నీ కూడా ఇప్పుడైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనైతే ఉన్నాయి. మరి సరెండర్ లీవ్స్లో కూడా ఎలాంటి కదలిక లేదు. కాకపోతే మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్లు అయితే రావడం జరిగింది. కాబట్టి నిన్నటి నుంచి బిల్లులో కదలిక వచ్చే అవకాశం అయితే ఉంది. సో వచ్చి ఆ బిల్లులు అయితే జమ అయ్యే అవకాశం ఉందండి. అలాగే ఒకవైపు మంగళవారం రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో 3,000 కోట్ల మేర రుణం సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వము, మరోవైపు ఏపీ ఎండిసి ద్వారా అయితే బాండ్లు జారీ చేసి 7,000 కోట్ల రూపాయలు, మరొక 7,000 కోట్ల రూపాయల వరకు అయితే సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా సన్నాహాలు సిద్ధం చేసుకుంటుందండి. ఎందుకంటే సో ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో గ్యారంటీ ఇచ్చిందండి. సో ఈ 7,000 కోట్లు అయితే తప్పనిసరిగా చెల్లింపులు అయితే చేయాలని అయితే చూస్తోంది. ఇక ఉద్యోగులకు అనేక రకాల బకాయిలు ఆగిపోవడం వల్ల మార్చి మొదటి వారంలోనే చెల్లింపులకు బటన్ నొక్కినా కూడా అవన్నీ నిధులు సమకూరక జమ కాలేదండి. కానీ ఇప్పుడు నిధులు అయితే ఒక 7,000 కోట్ల రూపాయల వరకు సమకూరడం జరిగింది. కాబట్టి వాటిలో ఇప్పుడు జమ చాలా ఎక్కువగా ఉన్నాయంటే చెప్తూ ఉన్నారు. సో వీడియోలో ఎంతండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.